వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు గులాబీ దళం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. టీఆర్ఎస్ అనే పేరును మళ్లీ తీసుకురావడంపై జరుగుతున్న చర్చలు, 2027 పాదయాత్ర ప్రణాళికలు, భవిష్యత్తు వ్యూహాలపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన ఈ పార్టీ యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఈ గులాబీ జెండా ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. జాతీయ రాజకీయాల ఆకాంక్షతో కేసీఆర్ టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే పేరు మారినా ప్రజల హృదయాల్లో మాత్రం తెలంగాణ అనే పదమే బలంగా ముద్రపడి ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పేరుతోనే పార్టీని గుర్తిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తెచ్చాయి. పేరు మార్పు అనేది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ అనే పదం పార్టీకి ఒక రక్షణ కవచం లాంటిదని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ పేరు మార్పు చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉంటాయి. దేశం మొత్తం తెలంగాణ మోడల్ చూపించాలనే గొప్ప లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన నాయకత్వాన్ని పునరాలోచనలో పడేసింది. మళ్లీ పాత పేరుకే మొగ్గు చూపాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి రగిలించాలంటే పాత పేరే సరైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంచిర్యాల వేదికగా కేటీఆర్ చేసిన ప్రకటనలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంకేతాలు ఇచ్చాయి. ఈ మార్పుపై ఇప్పటికే పార్టీ అంతర్గత చర్చలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం అధినేత కేసీఆర్ కు మాత్రమే ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మళ్లీ టీఆర్ఎస్ గా మారితే అది క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కేటీఆర్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 2027 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వారి కష్టాలను తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. గ్రామ గ్రామాన పర్యటించి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రజలకు వివరించడమే దీని ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగట్టడానికి ఈ యాత్ర వేదిక కానుంది. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మధ్య ఉండటం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయటంపై కేటీఆర్ దృష్టి సారించారు. ఈ యాత్ర వల్ల పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టంగా మారే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో యాత్ర రూట్ మ్యాప్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఇతర పార్టీలతో చేసిన పొత్తులు తమకు పెద్దగా కలిసి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఇకపై ఒంటరిగానే పోరాడి ప్రజల మనసు గెలవాలని పార్టీ నిర్ణయించుకుంది. ఏ పార్టీ అండ లేకుండానే రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడమే తమ ఏకైక లక్ష్యమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పొత్తుల వల్ల పార్టీ సిద్ధాంతాలు దెబ్బతినే అవకాశం ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అందుకే స్వయం శక్తితోనే ఎన్నికల బరిలోకి దిగాలని అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రజల మద్దతు ఉంటే ఒంటరి పోరాటం ద్వారానే అద్భుతాలు సృష్టించవచ్చని వారు నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదు, పార్టీ ఉనికిని చాటడానికి కూడా కీలకమని భావిస్తున్నారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురానుంది. డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానాలు కూడా 17 నుంచి 28కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల కొత్త నాయకత్వం ఉద్భవించే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. పెరిగే స్థానాలకు అనుగుణంగా పార్టీని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల సరిహద్దులు మారటం వల్ల ఓటర్ల సరళిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం
పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మార్పు వల్ల రాజకీయ నిరుద్యోగం తగ్గి కొత్త రక్తానికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో కేటీఆర్ నిమగ్నమయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో 4 ముఖ్యమంత్రులు మాత్రమే శాశ్వత ముద్ర వేశారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబుల సరసన కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం కలగలిసిన పాలనను కేసీఆర్ అందించారని ఆయన కొనియాడారు. ఇతర 3 నేతలకు ఉన్నట్లే కేసీఆర్ కూడా సొంత గుర్తింపు, ప్రజాదరణ ఉన్నాయి. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగిపోవడంపై కేటీఆర్ తన ఆందోళన వ్యక్తం చేశారు. మేధావులు మౌనం వీడి సమాజ హితం కోసం గొంతెత్తాలని ఆయన కోరారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే తమ పార్టీ ఆశయమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన గర్వంగా చెప్పారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ఆ మహనీయులకు ఇచ్చే గౌరవమని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. రైతులు, నిరుద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రజాపక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేస్తామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కుంటుపడిందని మరియు సంక్షేమ పథకాలు ఆగిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, దాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. నిరసనలు మరియు ధర్నాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్షేత్రస్థాయిలో చర్చకు పెడతామన్నారు. తమ పోరాటం అధికారం కోసం కాదు, కేవలం ప్రజల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పేరు మార్పు, పాదయాత్ర వంటి నిర్ణయాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. 2027 పాదయాత్ర పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని నాయకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ ను ఏకం చేయడం ద్వారా బలమైన శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. సోలో ఫైట్ నిర్ణయంతో పార్టీ స్వతంత్రతను చాటుకోవాలని కేటీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. రాజకీయ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆశీస్సులు మళ్లీ కేసీఆర్ కే ఉంటాయని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. పార్టీ పేరు మార్పుపై జరిగే చర్చ రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. తిరిగి తెలంగాణ అనే పేరుతోనే ప్రజల ముందుకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయ యవనికపై గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడేందుకు సరికొత్త వ్యూహాలు సిద్ధమయ్యాయి. పేరు మార్పు, సెంటిమెంట్, కేటీఆర్ పాదయాత్ర, ఒంటరి పోరాటం అనే అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరి ఈ వ్యూహాలు పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయా? కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.